ఓకే సార్. ఓకే సార్. మేడం మేడం ఒకసారి ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే సార్. నమస్కారం అండి. ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చే రోజుల్లో పనులు స్టార్ట్ చేయబోతున్నాం. ఆ పనులన్నీ కూడా బాగా జరగాలని దేవుడిని కోరుకోవడానికని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఆ చింతల్పూడి ఇవాళ దాన్ని లైనప్ చేసి రెగ్యులర్గా మినిస్టర్ గారితో ఫాలోఅప్ చేసి సీఎం గారితో కూడా ఫాలోఅప్ చేసుకుంది. ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిన్న కూడా సీఎం గారు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు చేయబోతున్నామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎన్జిటి కేసు అన్నీ కూడా క్లియరెన్స్ చేసుకుంది. ఇవాళ మనం ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేసాం. అదే రకంగా ఇవాళ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. అదే రకంగా రైతులకి సంబంధించిన అన్ని సమస్యలన్నీ కూడా తీరుస్తున్నాం. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సాల్వ్ చేయగలుగుతున్నాం. ఈ చింతల్పూడి నీళ్ళు రావడం వల్ల చింతల్పూడికి కాకుండానే నూజివీడికి కూడా చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. నూజివీడు ఆ పక్కడంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఈ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఎప్పుడో నుంచి లాస్ట్ 1.5 year నుంచి ఫాలోఅప్ చేసుకున్న ఇవాళ పనులు అన్నీ కూడా మొదలవబోతున్నాయి. అలాగే మనము ఇవాళ చూస్తే ఏలూరు పార్లమెంట్ అంతా కూడా మనం అనుకునే పనులన్నీ కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఇవాళ చింతల్పూడి టు ఏలూరు రోడ్డు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 4 kilometers ఉంది. అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఆ రోడ్ కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇంకొక నెలలో అంతా ఈ ప్యాచ్ వర్క్ ఇప్పుడు కొంచెం ఈ ఎంట్రన్స్లో 4 kilometers ఉంది. అది కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇవాళ రోడ్లన్నీ కూడా బాగు చేస్తున్నాం. అలాగే ఇవాళ మీరు కొల్లేరు సమస్య గురించి ఎప్పుడో నుంచి ఉండే సమస్యని ఇవాళ ఒక కొలికి తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం అని అందరూ మాట్లాడారు. నాకు తెలిసి ఈ 3 ఏళ్లలో ఒక శాశ్వత పరిష్కారం అవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ సిఈసి సెంటర్లో కూడా నేను కలిసి మాట్లాడి ఇవాళ మాకు కూడా మన మాట్లాడిన మీటింగ్ బట్టి మన క్యాబినెట్లో కూడా మన పాస్ చేసిన దాన్ని బట్టి కూడా ఇవాళ మనకి కొల్లేరు సమస్య అనేది శాశ్వత పరిష్కారం దిశగా పనులు అవుతాయని అనిపిస్తుందని కూడా మీకు తెలుపుకుంటున్నాం. ఇవాళ మనము పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే రైతులైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవాళ ఈ జిల్లాలో అన్నీ కూడా మనం అనుకునే పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నీ కూడా సంతోషంగా ఇవాళ రోడ్లు కూడా అన్నీ కూడా బాగా రోడ్లు కూడా వేసుకోగలుగుతున్నాం. అలాగే గ్రామాలలో కూడా అభివృద్ధి జరగాలని చెప్పి గ్రామాలలో కూడా సీసీ రోడ్లు ఇస్తున్నాం. అలాగే గ్రేవ్ యార్డ్లు కావాలని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి పల్లెలో గ్రేవ్ యార్డ్లు అడిగారు. అదే రకంగా గ్రేవ్ యార్డ్లకి 10 కోట్లు వేసారు. గ్రేవ్ యార్డ్లకి ఇచ్చి అభివృద్ధి చేస్తాం. అలాగే వచ్చే సంవత్సరంలో ఇంకా కొన్ని గ్రేవ్ యార్డ్లకి అయినా కానివ్వండి, రోడ్లు అయినా కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాం. అలాగే కొన్ని పక్క ఎక్కడెక్కడ చిన్న ఆనకట్లు, ఈ కల్వర్ట్లు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ చేయడానికి నాకు చాలా వరకు ఆర్జీలు కూడా వచ్చినాయి. అవి కూడా టేకప్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ కొన్ని బ్రిడ్జిలు సమస్యలు ఉండి కొన్ని ఉన్నాయో అవి కూడా టేకప్ చేస్తున్నాను. వచ్చే సంవత్సరం కల్లా అవి కూడా ఒక రీతిలోకి తీసుకొని రావడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అన్ని సమస్యలు నా వరకు వచ్చిన సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాం. మనము అన్ని సమస్యలు తీర్చలేము, కానీ ఎంతవరకు తీర్చగలుగుతున్నాం అంతవరకు తీర్చి అన్నీ కూడా ఇది చేయగలుగుతున్నాం. ఇవాళ పార్లమెంట్లో మనం అనుకునే పనులన్నీ కూడా జరుగుతున్నాయని కూడా తెలుపుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు. రైతులు వ్యతిరేకించట్లేదండి. అక్కడ ఉండే ఒక 2-3 మాత్రమే రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టడం వైఖరి ఇది కాదు. నిన్న నేను రైతులను పిలిచి మాట్లాడాను. రైతులకి మనకి పనికొచ్చే ప్రాజెక్ట్ అని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవాళకి ఇంకా మనము భూములు తీసుకోవడం ఇవన్నీ జరగలేదు. ఇంకా మాట్లాడుతున్నాం, డిస్కషన్ చేస్తున్నాం. రైతులకు అగెనిస్ట్గా పోవాలని మా ఇంటెన్షన్ ఏం లేదు. అక్కడ ఎవరికి కూడా ఇల్లు లేవు. అక్కడ 25 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఆ ఇల్లులు మాత్రమే వాళ్ళు కూడా సంతోషంగా ఇవ్వడానికి వాళ్ళు కూడా వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇచ్చేసిపోయారు. అవన్నీ కూడా ఇవాళ ఎంఆర్ఓ గారు అన్నీ కూడా కలెక్షన్ చేస్తే 900 మంది ఒప్పుకున్నారండి రైతులు. ఇంకొక 150 ఎకరాల నుంచి 100 ఎకరాల వల్ల కొంచెం ఇది చేస్తున్నారు. సో వాళ్ళది కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏమైనా ఒక రేట్ కావాలా, ఏదో కావాలో నేను అడిగారు.
అడిగారు నన్ను రైతులు వచ్చి, సార్ మాకు కొన్ని పక్క రోడ్ల దగ్గర ఉండే భూములకి 45 లక్షలు అట్లా వస్తుందంటే అది వర్కౌట్ చేద్దామండి. అది ఇప్పుడు నేనేమన్నా అంటే ప్రాజెక్టు అందరినీ కన్విన్స్ చేసుకుంది, అందరిని ఒప్పించుకుందే ప్రాజెక్ట్ కడతాం తప్పితే అందరిని నొప్పించి ప్రాజెక్ట్ కట్టాలని మా ఉద్దేశం లేనే లేదు. ఆ ఉద్దేశం క్రియేట్ చేయడానికి ఇది చేస్తున్నారు. ఇవాళ మీరు అందరు కూడా నన్ను చూస్తున్నారు, ఏలూరు పార్లమెంట్లో 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఎక్కడ కానీ ₹1 అవినీతి లేకుండా పనులు చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఎంతవరకు అభివృద్ధి చెందుతుందంటే జంగారెడ్డిగూడెము, కోయిలగూడెము 2 కలవడానికి ఒక ఇదవుతుంది, పెద్ద సిటీలాగా అవుతుంది. అదొక పెద్ద ఆపర్చునిటీ మన ఇది. అందుకని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ నేను చదువుకున్న వ్యక్తిని, మీరు అందరు నన్ను ఎంచుకున్నారు. చదువుకున్న వ్యక్తి మీరు చెప్తున్నారు, మీరు వినండి అని చెప్తున్నాం. ఓన్లీ ఒక 2, 3, 4 వాళ్ళ స్వార్థం కోసము ఏదో జనాల్ని రెచ్చగొట్టి లేడీస్ని కొంచెం ముందు పెట్టి రచ్చ చేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటుంటారు. బట్ గ్రౌండ్ రియాలిటీ అనేది మేము చెక్ చేసుకుంటాం కదా, గ్రౌండ్లో ఎలాగుందనేది కూడా మేము చెక్ చేసుకున్నాం కదా. అన్నీ చెక్ చేసుకోని బట్టే మేము ముందుకెళ్తున్నాం. అకస్మాత్తు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇష్టం లేదో వాళ్ళు మీరు వచ్చి నా దగ్గర మీరు ఎందుకు ఇష్టపడట్లేదు ఏంటి, ఇవాళ దీనివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 20,000 మందికి అడ్వాంటేజ్ జరుగుతుంది. ఒక 70-80 మంది రైతులను ఊరికని వెనకాల వేసుకొని వచ్చి ఇది చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రెస్ మిత్రులు అందరూ కూడా మీరు ఆలోచించండి, ప్రెస్లో కూడా మీరు అందరు కూడా ఆలోచించండి. ఏలూరు పార్లమెంట్లో ఎక్కడైనా కానీ ఒక ఇండస్ట్రీ ఉందా? ఎక్కడైనా కానీ ఇది ఉందా? మనకి ఫ్యూచర్ పోయే కొద్దీ వేరే డిస్టిక్లలో మంచి ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇవాళ హార్టికల్చర్ అంతా కూడా రాయలసీమకి వెళ్తుంది, అక్కడంతా కూడా అగ్రికల్చర్ పెరుగుతుంది. మనకి ఏలూరులో అగ్రికల్చర్ ఒకటి తప్పితే వేరే ఇది లేదు. వచ్చే రోజుల్లో మనకి రెవెన్యూ డెఫిసిట్ రాబోతుంది మళ్ళీ మన ఏలూరు డిస్టిక్కి. అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అవన్నీ ఆలోచించుకుంది నేను దూరదృష్టితో మన ఏలూరుకి మంచి జరగడానికే ప్రయత్నం చేస్తాను. కానీ ఇవాళ రైతుల్ని మనం వ్యతిరేకించి ఎందుకు చేస్తామండి? ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి రేట్ రావాలని బిగినింగ్లో పోరాడి చేసి తీసుకొని వచ్చి ఒక రోజంతా బయట కూర్చుంది కూడా వాళ్ళ కోసం వెయిట్ చేసుకొని తీసుకొని వచ్చామండి. వాళ్ళు ₹20,000 రేట్ వస్తుంది. టొబాకో రైతులకు రేట్ వస్తుంది. కొక్కో వాళ్ళకి ఇక్కడ ఏలూరులో అబ్బు పెట్టాలని మేము అంత ప్రెజర్ చేసి వాళ్ళ అబ్బు పెట్టడానికి మన మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ అబ్బు పెట్టిస్తున్నారు. రైతులకి అన్ని పనికొచ్చే పనులు చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. రైతులకు ఇబ్బంది కలిగించేది కాదు. అది కాకుండా యువత కూడా ఉన్నారు కదా, యువత కూడా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది కదా. యువతను కూడా ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏలూరులో చాలా మంది యువత ఉన్నారు. నా దగ్గర ఇవాళ నాకు ఈ 2 ఏళ్లలో ఆల్మోస్ట్ 2,000 రెజ్యూమ్లు వస్తే నేను ఉద్యోగాలు ఇవ్వగలుగుతుండేది ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం. ఇంకా నా దగ్గర రెజ్యూమ్స్ ఇప్పుడు మళ్ళీ నేను చూసుకుంటే ఇంకా 4,000 రెజ్యూమ్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఆలోచించమని చెప్తున్నాను. ఎవరో ఒక 4 మంది 5 మంది స్వార్థాల కోసం మనం పని చేయలేం కదా. మనం అందరి కోసం అందరూ బాగు కోసం పని చేయాలి. కాబట్టి రైతులని మనం ఇది చేయట్లేదు. ఎవరో ఒక 4-5 మంది. ఇంకొకటి ఎవరు ఈ 4-5 మంది కూడా రెచ్చగొట్టేటోళ్ళు ఎవరు అంటే అక్కడ వాళ్ళ భూములే లేవు. మొన్న ఒక ఊర్లో ఎవరో కొంచెం అల్లరి చేసేవాళ్ళు ఆ ఊర్లో భూములు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ ఊర్లో ఒక 15 ఎకరాలు ఏదో కొంచెం ల్యాండ్ ఆక్యుపై చేయాలి ఊరికనే అక్కడ రెచ్చగొట్టడము. ఆ పక్కన ఆ ఊర్లో వేరే ఊర్లలో వాళ్ళ భూములే ఆ భూములని ఊర్లో పిలుచుకొని రెచ్చగొట్టడం. మొన్న ఏలూరులో ధర్నా చేస్తే దిందలూరు వాళ్ళకి ఏం పని అండి? దిందలూరు వాళ్ళకి ఏం పని? న్యూజూడ్ వాళ్ళకి ఏం పని? వీళ్ళందరికీ ఎవరికి ఏం పని అండి? అక్కడ ఫ్యాక్టరీ అక్కడ ఇది ఇంకోటి అండి, ఫ్యాక్టరీ కాదు ఇది. ఎక్కడో ఆయుధాలు రెడీ చేసుకుంటారు, ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇవాళ మనకి మైక్ ఉంది, ఈ మైక్కి వైర్ పెట్టుకొని అన్ని పెట్టుకుంటేనే మైక్ పనిచేస్తుంది. అలాంటి ఆయుధాలు అందరు తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది తీసుకొని వెళ్ళి అక్కడ అసెంబ్లీ చేసుకొని అక్కడ దాన్ని వాడుకుంటారు. అలాంటిది ఇవాళ ఇక్కడ ఓన్లీ స్టోరేజ్ యూనిట్. ఈ స్టోరేజ్ యూనిట్కి ఏం వ్యతిరేకత ఉందండి దేశంలో? ఇవాళ వైజాగ్ నడి మధ్యలో ఉందండి. వైజాగ్ నడి మధ్యలో ఇవాళ పోండి, వైజాగ్లో మా ఏదైనా ఎక్కడైనా పోతున్నారంటే డిపో దగ్గర అడుగుతుంటారు. ఇదే సేమ్ డిపోని అక్కడ ఉండేది. కావాల్సింటే ఎవరికైనా రైతులకి ఏదైనా మీకు దీనివల్ల ఏదో అంటున్నారు కదా, మీకు కావాల్సింటే నేను వాళ్ళకి చెప్తా, మన వాళ్ళని కావాల్సింటే వెళ్ళి చూసుకొని రమ్మనండి. ఆ డిపోని కూడా నేను అరేంజ్ చేస్తా, మీరు వెళ్ళి చూసుకొని రండి. మీకు నేను చెప్పేది ఏదైనా నేను తప్పు అంటున్నానంటే మీరు వెళ్ళి చూసుకొని రండి. దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ఒకసారి వెళ్ళి చూసుకొని రండి అని కూడా రైతులకి నిన్న అడిగాను. నిన్న రైతులందరూ నన్ను కలిశారు. నిన్న రాత్రి చాలాసేపు 2-3 గంటలు కూర్చొని రైతులందరితో మాట్లాడడం. వాళ్ళందరూ సంతోషంగా 950 ఎకరాలు భూములు మేము ఇవ్వడానికి రెడీ అని చెప్పి ఇచ్చిపోయి ఉన్నారు. సో వాళ్ళందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు.
యువత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇదంతా కూడా మనం చేయడానికి ముందుకు వెళ్ళాలని మన ఉద్దేశం. మంచి ఇది తెలియకపోయిన వాళ్ళకి తెలిసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి.